వన్ డే ఐ విల్ బి ఏ కింగ్. ఏదో ఒక రోజు నేను రాజునైపోతా అంటూ రాజేంద్ర ప్రసాద్ ఒక మూవీలో ఈ డైలాగ్ చెబుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ డైలాగ్ నాకెందుకు గుర్తుకొచ్చింది అనుకుంటున్నారా? ఎస్, ఒక రోజులో ఒక యువకుడు జాక్పాట్ కొట్టేసి తన జీవితాన్నే మార్చుకున్నాడు. అది ఎక్కడో కాదు, మన ఖమ్మం జిల్లా భీమవరం మండలంలో జరిగింది. ఎస్, భీమవరం మండలం వాస్తవ్యుడు ఆ యువకుడు యాక్చువల్గా. కానీ ఆ లాటరీ తగిలింది మాత్రం ఇక్కడ కాదు. యాక్చువల్గా ఈ లాటరీ టికెట్స్ ఇలాంటివన్నీ మనకి విదేశాల్లోనే జరుగుతుంటాయి. ఉద్యోగరీత్యా లేదా జాబ్ రీత్యానో యుఏలో సెటిల్ అయిన ఆ యువకుడు తన తల్లి పుట్టినరోజు డేట్ని కలిసి వచ్చేలాగా ఒక లాటరీ నెంబర్ ఉన్నదాన్ని ఆ టికెట్ని కొనుగోలు చేశాడట. సో నిజంగానే తన వేళా విశేషమో లేదు, నిజంగానే ఆయన తల్లి బర్త్డే డేట్ ఆయనకు కలిసి వచ్చిందో తెలియదు, కానీ 240 కోట్లు ఆ జాక్పాట్ని కొట్టేశాడు ఆ యువకుడు. యాక్చువల్గా ఇది కొద్ది రోజుల ముందు జరిగింది, కానీ రీసెంట్ న్యూస్ కాదట. కానీ రీసెంట్గా బయటకు ఎందుకు వచ్చింది అంటే, భీమవరం మండలం అనేసరికి చాలామంది ఏపీలో ఉన్న భీమవరం గురించి అనుకున్నారట. సో అక్కడి వార్తగానే చూశారు, కానీ అది ఏపీలో ఉన్న భీమవరం కాదు, ఖమ్మం జిల్లాలో భీమవరం మండలంలో ఉంది. సో అక్కడ జరిగింది అంటున్నారు. సో తల్లిదండ్రులు రైతులట. సో అంత సామాన్య కుటుంబంలో ఇంత పెద్ద లాటరీ టికెట్ తగిలేసరికి వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.